ఓకే, వెల్కమ్ టు సినిమా లవర్స్. మనందరికీ సినిమా అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఆ సినిమా పకడ్బందీగా రావాలంటే ఆ సినిమా స్టోరీ బాగుండాలి. ఒక మూవీకి స్టోరీ ఎలా రాస్తారో అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎలా రాస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మూవీకి ఫస్ట్ కావాల్సింది ఐడియా. ఆ ఐడియా ద్వారా స్టోరీ లైన్ పుడుతుంది. స్టోరీ లైన్ అంటే ఏంటంటే కథ దేని గురించి అనే దానిని ఒక సింగిల్ లైన్లో లేదా 2-3 లైన్స్లో చెప్పేదాన్ని స్టోరీ లైన్ అంటారు. అంటే ఆ లైన్ వింటే ఆ కథ దేని గురించి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, తాతకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇంటి నుండి వెళ్ళిపోయిన అత్తను తాత కోరిక మీదుగా తిరిగి ఇంటికి తీసుకురావడమే అత్తారింటికి దారేది సినిమా. ఫస్ట్ ఈ స్టోరీ లైన్ ఎంత మంచిగా రాసుకోగలిగితే ఆ స్టోరీ అనేది అంత మంచిగా బిల్డ్ అవుతుంది. మనం ఎవరైనా డైరెక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మీ స్టోరీ లైన్ ఏంటని అడుగుతారు. అప్పుడు స్టోరీ లైన్ అనేది 2-3 లైన్స్లో ఎంత బాగా చెప్పగలిగితే అంత మంచిది. ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్న కథలన్నీ 3 రకాలుగా తయారవుతున్నాయి. అవేంటివంటే హీరో బేస్డ్ స్టోరీస్, కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్, స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీస్. ఈ మూడిట్లో ఫస్ట్ తీసుకున్నట్లయితే హీరో బేస్డ్ స్టోరీ. హీరో బేస్డ్ స్టోరీ అంటే హీరోని బట్టి స్టోరీ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా అనుకుంటే అల్లు అర్జున్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ లెక్కేసి అల్లు అర్జున్ కొత్తగా ఎలా చూపిస్తే బాగుంటుందో అని నిర్ణయించుకొని ఒక పాయింట్ అనుకుంటారు.